9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన వ్యోమగాములు సునీత విలియమ్స్, బచ్ విల్మోర్ ఎట్టకేలకు 10 నెలల తర్వాత భూమికి తిరిగి రానున్నారు. సునీత విల్మోర్ స్థానంలో అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు చేసేందుకు మరో 2 వ్యోమగాములు వచ్చే వారమే అంతరిక్ష కేంద్రానికి బయలుదేరనున్నారు. ఆ వ్యోమగాములు వెళ్లాక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులో సునీత విల్మోర్ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరి భూమి మీదకు చేరుకుంటారని నాసా వర్గాలు వెల్లడించాయి. ISS నుంచి సునీత విల్మోర్ మీడియాతో మాట్లాడారు. అంతరిక్ష కేంద్రం నిజంగా అద్భుతమని, అత్యున్నత శిఖరం మీద ఉన్న భావన కలుగుతోందని సునీత విలియమ్స్ తెలిపారు. అయితే తాము ఎప్పుడు తిరిగి వస్తామో అనే విషయంలో భూమి మీద ఉన్న వారికి ఖచ్చితమైన సమాచారం లేకపోవడం ఫలితంగా నెలకొన్న తీవ్ర అనిశ్చితి బహుశా అత్యంత కఠినమైన అంశమని విలియమ్స్ అభిప్రాయపడ్డారు. త్వరలోనే భూమి మీదకు తిరిగి రానున్న నేపథ్యంలో తన పెంపుడు కుక్కలను మళ్లీ చూడబోతున్నాను అనే విషయం తనను ఉద్విగ్నతకు గురిచేస్తోందని చెప్పారు. కాగా ప్రస్తుత ప్రణాళిక ప్రకారం 2030 వరకు కాకుండా వెంటనే అంతరిక్ష కేంద్రాన్ని మూసివేయాలి అంటూ ఎలాన్ మస్క్ చేసిన ప్రతిపాదనపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పేస్ స్టేషన్ మూసివేయాలి అని చెప్పడానికి ఇది సరైన సమయం కాదన్నారు. It's been a roller coaster for them, probably a little bit more so than for us. You know, we're here, we have a mission, we're just doing what we do every day, and, you know, every day is interesting because we're up in space and it's a lot of fun. So I think the hardest part is, you know, having the folks on the ground have to not know exactly when we're coming back. Know, of course, that we are coming back with Crew 9, but you know, all of that uncertainty, I think, is probably the most difficult part, and you know, it takes a little time just to have that conversation with them on a daily basis and say, hey, we're coming back before long, so you know, don't make all those plans without